నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలకు ఆటల పాటలతో విద్యను అందించేందుకు ఫలితాలు మెండుగా ఉన్నాయని అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. ఈరోజు జ్ఞానజ్యోతి అనేటువంటి ప్రోగ్రాంకు సంబంధించి ఇక్కడ శిక్షణా కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతున్నది. సో ఈరోజు 6వ రోజు మనం శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాం. సో ప్రధానంగా ఈ జ్ఞానజ్యోతి అనేటువంటి ప్రోగ్రాము ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ప్రధాన ఉద్దేశం అన్నమాట ఇక్కడ. సో ఇది అసలు ఎందుకోసం కండక్ట్ చేయడం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్టయితే, ఇది నూతన విద్యా విధానం ఏదైతే మనకు 2020లో అమలులోనికి వచ్చిందో ఆ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సో పూర్వ ప్రాథమిక స్థాయికి సంబంధించినటువంటి లక్ష్యాలు సాధించడాని కోసమే సో పూర్వ ప్రాథమిక విద్యకి సో పాఠ్య ప్రణాళికను మనం రూపొందించడం జరిగిందనమాట. ఈ పాఠ్య ప్రణాళికను రూపొందించారు కాబట్టి అందులో భాగంగా కొన్ని డొమైన్స్లో పిల్లలని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణా కార్యక్రమాన్ని వీళ్ళకు కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఈ 5 డొమైన్స్కి సంబంధించి 15 నైపుణ్యాలు ఉన్నాయి. ఈ నైపుణ్యాల మీద పిల్లలు అంటే పూర్వ ప్రాథమిక పిల్లలలో, ప్రాథమిక స్థాయి పిల్లలలో ఈ నైపుణ్యాభివృద్ధి అనేటువంటిది చేయడమే ప్రధాన లక్ష్యం అనమాట. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది అనేటువంటిది గమనిస్తే, NEP 2020 ప్రకారము మనము సో ప్రాథమిక స్థాయిలోకి పూర్వ ప్రాథమిక స్థాయిని కలుపుతున్నాం అనమాట. అంటే అంగన్వాడీలో ఉన్నటువంటి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎవరైతే మనకున్నారో వాళ్ళని 1-2 తరగతులకి సో మెర్జ్ చేయడం అనేటువంటిది మనకి జరుగుతూ ఉంది. కాబట్టి అంటే వాళ్ళని స్ట్రీమ్ లైన్లో తీసుకొని వస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఈ యొక్క ఏ విధంగా పిల్లలని ట్రీట్ చేయాలి, ఏ విధంగా పిల్లలని ఏ సామర్థ్యాలు అభివృద్ధి చేయాలా, ఎలాంటి డొమైన్స్లో విద్యార్థుల్ని పిల్లల్ని అభివృద్ధి చేయాలా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకు తర్ఫీదునిస్తే సో ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో 120 రోజుల సర్టిఫికేట్ కోర్సు గాను ఈ యొక్క జ్యోతి అనేటువంటి ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నారు. మరి ఇది 3 సంవత్సరాలలో సో అంటే 40 అంటే 40 సంవత్సరానికి 40 రోజులు చొప్పున 120 రోజులు ఈ యొక్క కోర్స్ అనేటువంటిది వీళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతున్నది అనమాట.
సో ఇది అందుకోసమే ఇప్పుడు ఆల్రెడీ మేము సో ఈ యొక్క 5 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది 6వ రోజు శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అనమాట. మరి ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా వీళ్ళకు ఎంతగానో సో మేలు చేకూరుతుందని, పిల్లలని ఏ విధమైన అంశాలలో అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా సో ఇక్కడ మాకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేటువంటిది ప్రాథమిక స్థాయిలోని ఉన్నటువంటిని వాళ్ళకి ఈ పూర్వ ప్రాథమిక స్థాయి అంగన్వాడీ సెంటర్స్ని కలపడం అనేటువంటిది కూడా ఎంతో శుభదాయకం అనమాట. సో ఈ విధంగా పిల్లలు ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకోవడానికి సో తీసుకొని రావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అనేటువంటిది కూడా చాలా అభినందించదగ్గ విషయం అనమాట. సో కాబట్టి ప్రభుత్వానికి సో కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సో ఈ విషయంలో వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంగన్వాడీ వర్కర్స్కి మాకి జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమము 6వ రోజు ఈరోజు. ఎన్ఈపిలో భాగంగా జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా నిపుణ్ భారత్ లక్ష్యాలను సాధించడానికి పునాది దశ కోసము పాఠ్య ప్రణాళికను తయారు చేయడం, రూపొందించడం. అంటే పూర్వ ప్రాథమిక విద్య నుండి పిల్లలని ప్రాథమిక పాఠశాలకు మేము పాఠ్య ప్రణాళిక వారికి సిద్ధం చేయడం అన్నమాట. ఈ శిక్షణా కార్యక్రమం సాల్ట్ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది. కాకపోతే మాకు ఎంతో ఉపయోగము. అంటే పిల్లలకు మేము అంటే పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయడం అనేది కూడా మాకు కూడా చాలా ఆనందకరమే. శిక్షణా కార్యక్రమం అయితే చాలా బాగా ఉంది. మా రీసెర్చ్ పర్సన్ గారు సార్ గారు చాలా బాగా చెప్తున్నారు. ప్రతి సబ్జెక్టు ఏ విధంగా పిల్లలకి డొమైన్స్ని అంటే ఈ 5 డొమైన్స్ని నిపుణ్ భారత్లో ఉన్న 5 డొమైన్స్ని ఎలా అభివృద్ధి చేయాలి, వాటిలో ఉన్న స్కిల్స్ను డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది మాకు చాలా క్షుణ్ణంగా వివరించడం అనేది జరిగింది. మాకు రోల్ ప్లేలు చేసి ఆట పాటలతో భాషాభివృద్ధి, మేధోభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, కళాత్మక అభివృద్ధి, సృజనాత్మకత వీటన్నిటినీ మేము పిల్లవాడిని ఎలా ఎస్ఆర్ మేళాకు రెడీ చేసి ప్రాథమిక పాఠశాలకు పంపించాలో మాకు చాలా వివరంగా ట్రైనింగ్లో చాలా బాగుంది. చాలా వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ట్రైనింగ్లో అన్ని వసతులు మాకు చాలా బాగా ఉన్నాయి. అలా చెప్తాను సార్. ఒకటి చెప్తే మళ్ళీ ఊపు వస్తుంది. ఏం చెప్పాలి?